కులం ఆధారంగా పని కేటాయించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి పిటిషన్ దాఖలు. విచారణ చేపట్టిన సీజేఏ ధర్మాసనం. యూపీ, బెంగాల్ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు. పని విషయంలో అంతా ఒక్కటేనన్న చీఫ్ జస్టిస్. సమాన హక్కు కల్పించాలన్న జస్టిస్ చంద్రచూడ్. జైళ్లలో కుల వివక్షంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనులు అప్పగింత, జైలులో గదులు కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను 3 నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సెప్టెంబర్ 10న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్రవర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్ 15ను అతిక్రమించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అలాంటి పనులు విభజనకు దారితీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో కుల ఆధారిత విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కళ్యాణ్కు చెందిన సుకన్య శాంత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, బెంగాల్ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాల ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వటం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధనలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.